అండి, వెల్కమ్ టు పీజీ జర్నీ విత్ లక్ష్మి బ్లాగ్స్. ఈ వీడియోలో కూడా మళ్ళీ ఒక క్వశ్చన్ తోటి మీ ముందుకైతే వస్తున్నాను. పీజీ బిజినెస్ లో బ్యాలెన్స్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి అనే క్వశ్చన్ నాది. నా బ్యాలెన్స్ నేనైతే ఎలా మెయింటైన్ చేస్తానో ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తున్నాను. బ్యాలెన్స్ అంటే ఏమీ లేదు, బిల్డింగ్ ఓనర్ కి మధ్యలో, పీజీ టెనెంట్స్ కి మధ్యలో పీజీ ఓనర్ ఎలా బ్యాలెన్స్డ్ గా ఉండాలి అనేది ఎక్స్పెక్టేషన్స్ మీద ఇదైతే డిపెండ్ అయి ఉంటుంది. బిల్డింగ్ ఓనర్ ఎక్స్పెక్టేషన్ రెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు, బిల్డింగ్ వచ్చేసి క్లీన్ గా పెట్టాలి అనేది ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. పీజీలో ఉండే టెనెంట్స్ వచ్చేసి పీజీలో మెయిన్ ఇంపార్టెంట్ గా కంఫర్ట్ కోరుకుంటారు, కేరింగ్ గా ఉండాలనుకుంటారు, మంచి రెస్పాన్స్ అనేది కోరుకుంటారు. ఇవి మనం ఫుల్ఫిల్ చేసామంటే మన పీజీ బిజినెస్ అనేది స్మూత్ గా రన్ అయిపోతా ఉంటది. మనం ఎవరైనా ఏమైనా పీజీ టెనెంట్స్ మనల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ, రెంట్ కట్టకుండా లేదు అంటే ఏమేమో ఇష్యూస్ చేసినప్పటికీ కూడా మనం చాలా కామ్ మైండ్ తోటి, ఓపిక తోటి అయితే మనం వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే పీజీ ఓనర్ పైన ఉంటుంది. అదే విధంగా ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా పీజీలో మనమైతే ఈగోస్ కానీ పెట్టుకోకూడదు, ఈ ఆర్గ్యుమెంట్స్ కూడా చేయకూడదు. ఆర్గ్యుమెంట్స్, ఈగో లేకుండా బిజినెస్ అయితే రన్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు కూడా మనకు దరి చేరలేదు అంటే మన బిజినెస్ అనేది చాలా స్మూత్ వేలో వెళ్ళిపోతా ఉంటది. ఈ రెండు మన దగ్గర ఉన్నాయి అంటే బిజినెస్ పూర్తిగా బ్యాలెన్స్ అనేది కోల్పోతుంది, మిస్అండర్స్టాండింగ్స్ అనేటివి ఏర్పడతాయి. దీని వల్ల మనకు డ్యామేజ్ అయితే జరుగుతుంది మన బిజినెస్ కి. నా దృష్టిలో బ్యాలెన్స్ అంటే ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ విత్ సొల్యూషన్ ఉంటుంది. మీ దృష్టిలో మీరు బ్యాలెన్స్ అంటే ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.